నమస్కారం. బాగున్నారు? మీరే కదా అచ్చునేని చందు గారు? అవునండి. భలే ఉందండి. నందమూరి అభిమానులు. సో మీ పేరు అసలు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి. నా పేరు అక్కినేని చంద్రశేఖర్. ఓకే. చందు అంటారు అందరూ. ఓకే. మా ఈ కృష్ణా జిల్లా నూజూరు మండలం కోటపల్లి గ్రామం. నేను ముఖ్యంగా వ్యవసాయం మళ్ళీ పాలిటిక్స్ స్థాయిలో ఉంటాను. గతంలో నేను గ్రామ సర్పంచ్గా పనిచేశాను. ప్రజెంట్ మా మిస్సెస్ శ్రీదేవి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మేమందరం కూడా ఈటీవీ అభిరుచి ప్రోగ్రాంలో మా ఊరి రుచులు చూస్తుంటాం. ముఖ్యంగా మీరు వస్తున్నారని ఎంతో సంతోషంగా మా గ్రామస్తులందరూ కూడా మీకు స్వాగతం. అవునండి, ఇక్కడ నుంచే నాకు కనిపిస్తున్నారు. నాకు కనిచూపు మేర వరకు వాళ్ళు కనిపిస్తున్నారండి. హాయ్, చూస్తుంటేనే అర్థం అవుతుందండి. పోతురెడ్డిపల్లి వాళ్ళందరూ ఈరోజు ఇక్కడే ఉన్నట్టున్నారు. నేను నా కోసం వేస్తారా? ఈటీవీ చూస్తూ ఉంటారా? నచ్చిందా మీకు అభిరుచి ప్రోగ్రామ్ లో మా ఊరి రుచులు చూస్తూ ఉన్నారా? ఓకే, రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకేనా? వావ్, నేను ఇక్కడే అనుకున్నాను, ఇంకా అక్కడ కూడా ఉన్నారండి. చాలా మంది సార్ వెళ్ళి పలకరించేద్దాం. ఏంటి నా కోసం ఏదో మీరు ఏదో ఆఫీస్ ఏదో చేస్తున్నారు అంటే ఇచ్చే వస్తువుని బట్టి కాదండి, వాళ్ళ మనసుని బట్టి నాకు ప్రేమతో ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? వసుంధర గారు నాకు ప్రేమతో ఇచ్చారండి. రాసి పెట్టుకుంటాను. సో అందరి గురించి తెలిసేసుకుందామా? వచ్చేసేయండి. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. వంట ప్రోగ్రామ్స్ బాగా చూస్తుంటారా? ఇష్టమేనా మరి వంట చేయడం అంటే? అవునా? ఓకే. నెక్స్ట్ మీరు చెప్పండి అమ్మా. చెప్పండి, మీ పేరేంటమ్మా? ప్రమీలా రాణి గారు. మీరు ఏం చేస్తుంటారండి? వంటలే చేస్తారా? అంటే హౌస్ వైఫా? ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరేంటి? త్రివేణి గారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. చూడడానికి మ్యారేజ్ అయిపోయిందా మీకు? వాళ్ళు చూడడానికి చాలా చిన్న పిల్లలు ఉన్నారండి. మ్యారేజ్ అయిపోయిందా? సో వంటలు బాగా చేస్తారా? ఏ వంటలు బాగా చేస్తారు? అన్ని వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని బాగా చేస్తారా? మీ హస్బెండ్ ఏమంటారు? మీరు ఏమంటారా? బాగుంటుందనో బాగుందని ఏదో చెప్తారు కదా. బాగున్నాయి అని చెప్తారా? ఎన్ని రోజులు మీ పెళ్ళి? 6 years అయిందా? అయితే బాగానే ఉంటాయండి వాళ్ళకి. బుజ్జి. ముద్దు పేరు బుజ్జినా? అవునా? ఏం చేస్తుంటారు? వార్డ్ మెంబరా? ఓకే, బిజీగా ఉంటారు అయితే. వంటలు బాగా చేస్తుంటారా? చేస్తారా? ఓకే. నెక్స్ట్ మీ పేరేంటండి? రాణి. ఏ దేశానికి? పోతురెడ్డిపల్లి రాణి గారు అంటండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫా? శ్రీదేవి గారు ఏ వంటలు చేస్తున్నారు? తపాలా చెక్క. వినడానికి బాగుంది. తినడానికి బాగుంటుందా? తినడానికి కూడా బాగుంటుందండి అండి. మీరేం చేస్తున్నారు లక్ష్మి గారు? సొరకాయ బెజ్జాల కూర. వినడానికైతే చాలా విచిత్రంగా ఉందండి. నేనైతే ఎప్పుడు తినలేదు. బాగుంటుందా? సో ఇంకెందుకు లేట్? అవునా? సో ఇంకెందుకండి, ఫేమస్ ఎక్కడుంటే మా ఊరు రుచులు అక్కడ. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి. వచ్చేయండి శ్రీదేవి గారు. లక్ష్మి గారు ఏమంటే చేయబోతున్నారు? సొరకాయ బెజ్జాల పులుసు అండి. సొరకాయ బెజ్జాల పులుసు కూర. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? సొరకాయ చిన్నది లేతది సొరకాయ, ఇదిగోండి ఇలాంటి సొరకాయ అన్నమాట. లేతది. ఉల్లిపాయలు ఒక బౌల్స్, తర్వాత సాల్ట్, కారం, పచ్చిమిరపకాయలు, సొరకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చింతపండు పులుసు, పొడి మసాలా, గసగసాల పొడి, ఆయిల్, కొత్తిమీర. సో అయిపోయినాయి కదండి ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ ఏం చేయాలి? ముందు సొరకాయ బెజ్జాలు పోడ్చుకుని సొరకాయకి బెజ్జాలు పొడుచుకోవాలి. సో ఫస్ట్ సొరకాయకి బెజ్జాలు పొడుచుకోవాలండి. చూడండి ఎలా పొడుస్తున్నారు. అట్లా బాగా పొడిసేయాలి. ఇట్లా ఓకే. ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. సో ఇలా బెజ్జాలు పెట్టిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలంట అండి. సో ఇంతంత ముక్కలుగా కట్ చేసుకోవాలండి వాటికి బెజ్జాలు పెట్టిన తర్వాత. సో ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలండి? ఆయిల్ తీసుకోవాలి. ఓకే, ఆయిల్ తీసుకోవాలా? ఓకే. సో పాన్ లో వేసుకోవాలా? సో వెలిగించేద్దాం. సో ముక్కలు వేయించడానికి సరిపడా నూనె వేసుకోవాలా? సో ఆయిల్ కాగాలి, కొంచెం టైం పడుతుంది కదా. ఇవంట ఎవరు నేర్పించారండి మీకు? మా అమ్మమ్మ గారు నేర్పారు. సో అమ్మమ్మ గారు నేర్పించిన వంట ఎన్నిసార్లు చేశారు ఇవన్నీ ఇంట్లో? నేను ప్రతి వారం చేస్తాను వంట. ప్రతి వారం చేస్తుంటారు. సొరకాయ మంచిదండి హెల్త్ కి. మా బాబులిద్దరికి ఇష్టం బాగా. బాబులిద్దరికి ఇష్టం కాబట్టి ఎవ్రీ వీక్ చేస్తుంటారంట. యాక్చువల్లీ సొరకాయలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే కూడా మన హెల్త్ కి చాలా మంచిది. అసలు ఈ సొరకాయకి ఎందుకండి హోల్స్ పెట్టారు? దీంట్లోకి ఉప్పు, కారం, అన్ని మసాలా అన్ని పడుతున్నాయి. సో మసాలా అవి పడతాయి కాబట్టి అలా హోల్స్ పెట్టుకుంటారా? ఓకే.
సో ఆయిల్ వేడెక్కిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలండి? సొరకాయ ముక్కలు వేయించుకోవాలి. సొరకాయ ముక్కలు వేయించుకోవాలా? ఓకే, వేసేద్దామా? వేసేసేయండి. సో హోల్స్ గా పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇలా వేయించుకోవాలండి ఆయిల్లో. సో దీంట్లో ఏం వేయాలండి? కొంచెం సాల్ట్ వేయాలి. కొంచెం సాల్ట్ వేయాలంట. సొరకాయ ఇలా వండాలని మీ అమ్మగారికి ఎందుకు అనిపించింది అసలు? వెనక బాగా వండేవారు, అందుకనే అందరు బాగా తినేవాళ్ళు కాబట్టి వండేవాళ్ళు. చెప్పండి శ్రీదేవి గారు, మీకు వంట వచ్చా? వచ్చండి. వచ్చా? ఎవరు నేర్పించారు? మీకు ఎవరు నేర్పించారు? మా అత్తగారు. మీ అత్తగారు. సో మీరు కూడా ఇంట్లో రెగ్యులర్ గా వండుతుంటారా? రెగ్యులర్ గా ఉంటాను. సో వేగిపోయినాయి కదా లక్ష్మి గారు, తర్వాత ఏం చేయాలి? వేరే బౌల్ తీసేసుకొని సో ఈ కాగుతున్న నూనెలో నెక్స్ట్ ఉల్లిపాయలు వేయాలి. వేసేయండి. సో ఉల్లిపాయలు వేసేస్తాం, నెక్స్ట్ ఏం వేయాలమ్మా? తర్వాత పచ్చిమిరపకాయలా? సరే, ఓకే. కొన్ని సరిపోతాయా? టీవీలో వంటల ప్రోగ్రామ్స్ చూసి వాటిని ఎప్పుడైనా ట్రై చేస్తుంటారా? చేస్తానండి. చేస్తారా? సో బాగా వస్తాయా మరి చేసినప్పుడల్లా? నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో వేగుతున్న ఉల్లిపాయల్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా? ఓకే. ఓకే, కలుపుకోవాలండి. ఓకే. ఇంకా ఇంట్లో ఎక్కువ ఏ వంటలు చేస్తుంటారు మీరు? అన్ని రకాలు చేస్తాం. అన్ని రకాలు చేస్తుంటారా? ఓకే. సో వేగిపోయింది కదండి, నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ముక్కలు వేసేసుకోవాలి. సో వేగిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసేసి ముందుగా నూనెలో వేయించుకున్న సొరకాయ ముక్కలు వేసేసేయాలా? ఓకే, వేసేసేయండి. మూత పెట్టుకుందామా? సో మీరు ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తుంటారు? చట్నీ, అన్ని రకాల చట్నీలు పెడతాం. పచ్చళ్ళు పెడుతుంటారా? ఓకే. సో మీ పచ్చళ్ళు కూడా బాగుంటాయా? అమెరికా కూడా వెళ్తాయి. సో ఓకే, లక్ష్మి గారు పట్టే పచ్చళ్ళు అమెరికా కూడా వెళ్తాయంటండి. ఉడికిపోయిందండి. కారం వేయాలి కొంచెం. సో దీంట్లో కారం వేయాలా? ఓకే. ఒక 3 స్పూన్స్ కారం వేసామండి. నెక్స్ట్ ఏం వేయాలండి? గసగసాల పొడి. అంటే వేయించిన గసగసాల లేదా పచ్చి గసగసాలు? ఓకే. చెక్క లవంగా వేసాము. చెక్క, లవంగం, గసగసాలు ఈ మూడి కాంబినేషన్ లో ఒక పౌడర్ చేశారండి. ఆ పౌడర్ వేసామన్నమాట. ఇది ఎందుకు? ఇది కూడా టేస్ట్ వస్తుంది, టేస్ట్ కోసం. సో నెక్స్ట్ ఏం చేయాలండి? చింతపండు పులుసు. సో ఇది ఇలా కారం, గసగసాల పౌడర్ వేసిన తర్వాత ఏం వేసుకోవాలి? చింతపండు పులుసు. సో చింతపండు పులుసు వేసేసాం కదా, దీన్ని ఎంతసేపు ఉంచాలి? ఇలా 10 నిమిషాలు. 10 నిమిషాలు ఉంచితే రెసిపీ రెడీ అయిపోతుందా? ఓకే. పొడి మసాలా వేయాలి. పొడి మసాలానా? ఓకే. ధనియాలను, చెక్క, లవంగా. దీంట్లో కూడా పొడి మసాలా అండి. ధనియాలు, చెక్క, లవంగం. ఇవన్నీ వేసేసరికి ఆటోమేటిక్గా టేస్ట్ వచ్చేస్తుంది. తర్వాత కొత్తిమీర. ఓకే, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఉడికేటప్పుడే. వంటలు చేయడం అంటే ఇంట్రెస్టా లేకపోతే? ఇంట్రెస్ట్. మీరు ఏ వంట చేస్తే మీ ఇంట్లో వాళ్ళు సూపర్గా ఉందంటారు? చికెను, మటను, ఈ కూర బాగా తింటారు మా బాబు వాళ్ళు. చికెన్, మటన్ కంటే కూడా ఈ కర్రీ అంటే బాగా తింటారు. చికెన్, మటన్ కంటే కూడా సొరకాయ బెజ్జాల కూర అంటే చాలా ఇష్టం అంటండి. మటన్, చికెన్, ఫిష్ వాటన్నిటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం మగ్గుతా మూత పెడదాం. ఇది సో ఇది కొంచెం తొందరగా మగ్గిపోవాలంటే మూత పెట్టుకోవాలంట అండి. సో ఎంతసేపు పడుతుందండి మగ్గడానికి? 10 నిమిషాలు అట్లా అయిపోతుంది. 10 నిమిషాలు అలా పడుతుందా? పెన్ తీసారు, చూద్దామా ఒకసారి. ఓకే, మగ్గిపోయినట్టేనా?
స్టవ్ ఆఫ్ చేసేసేయాలా? ఓకే, బౌల్లోకి తీసేసుకుంటే అయిపోయింది కూర. ఓకే, కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నారు. ఏ వంటకమైనా గార్నిష్ చేస్తే దాని లుక్కే వేరండి. సొరకాయల బెజ్జాలు కూడా రెడీ అండి. సొరకాయ బెజ్జాల కూర రెడీ అయిపోయిందండి. అది చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. టేస్ట్ చూసేస్తాను. మీరు చెప్పినట్టుగానే ఇది నిజంగా ఫిష్ కర్రీ లాగా ఉంది. నాకు సొరకాయ తింటున్న ఫీలింగ్ లేదనమాట. చికెన్ మటన్ కంటే కూడా చాలా చాలా బాగుందండి ఈ రెసిపీ మాత్రం. సో మసాలాలు అవి కూడా వేశారు కదా, నిజంగా హోల్స్ పెట్టేందుకు ఆ మసాలా దాంట్లో వెళ్ళి తినడానికి చాలా చాలా బాగుంది. సో లక్ష్మి గారు చేసిన రెసిపీ అయిపోయిందండి. నెక్స్ట్ శ్రీదేవి గారు ఏ వంటకం చేస్తారు? తపాలా చెక్క అండి. తపాలా చెక్క. సో చెప్పేస్తారా మరి దానికి ఏం కావాలో? మా తోడుకోడలు వస్తుంది తోడుకి. ఓకే, తోటి కోడలు గారిని తోడుగా పిలుచుకుంటున్నారా? నన్ను చూస్తే భయం వేస్తుందండి మీకు? లేదు సపోర్ట్ కోసం అండి. సో ఇంకెందుకు లేటు, ఎవరి పేరేంటండి? శశి గారు వచ్చేయండి. సో తపాలా చెక్క అన్నారు. వినడానికైతే చాలా డిఫరెంట్ గా ఉందండి పేరు. మామూలుగా చెక్కలు విన్నాను నేను, తపాలా చెక్క అంటున్నారు కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్పేసి ముందు. వరిపిండి, ఓకే, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, నెయ్యి, ఆయిల్, పచ్చిశనగపప్పు, సాల్ట్. ఐటమ్స్ కూడా చాలా తక్కువ ఐటమ్సే. సో ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ కొద్దిగా వాటర్ బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ బాయిల్ చేయాలా? ఓకే, సో వాటర్ వేడి చేసుకోవాలి. ఎందుకండి వాటర్ ఎందుకు వేడి చేసుకోవాలి? అది కొంచెం మెత్తగా వస్తుందండి అట్టు. పిండి మెత్తగా ఉండడం కోసం అట్లా చేస్తాము. సో చెక్కలు చేసేటప్పుడు పిండి మెత్తగా ఉండాలి కాబట్టి దాంట్లో కొంచెం హాట్ వాటర్ కలుపుకుంటే చెక్క చాలా మెత్తగా వస్తుందంట. అంతేనండి? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వరిపిండి ఒక బౌల్లో వేసుకోవాలి. వరిపిండ. నెక్స్ట్ ఒక కప్పు పచ్చిశనగపప్పు. ఇది నానబెట్టిందండి. ఒక 2 hours నానబెడితే సరిపోతుంది. సో పచ్చిశనగపప్పుని 2 గంటల ముందు నానబెట్టారండి. సో అది వేసుకుంటున్నాం ఇప్పుడు. నెక్స్ట్ పచ్చిమిరపకాయ, నెక్స్ట్ ఉల్లిపాయ, ఓకే. నెక్స్ట్ నెయ్యి. వెన్న ఉంటే వెన్న, లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యి. సో వెన్న కావాలనుకుంటే వెన్న, నెయ్యి కావాలంటే ఏ ఫ్లేవర్ ఎవరికి నచ్చితే అట్లా. ఓకే. నెక్స్ట్ సరిపడా సాల్ట్. సో వాటర్ కూడా ఎలాగో బాయిల్ అయిపోయినాయండి, కట్టేసేనా? ఓకే. నెక్స్ట్ దీనిలో పోసుకుని ఇవన్నీ కలుపుకోవాలండి. ఓకే, సో పోయమంటారా? పోసేయండి. సో హాట్ వాటర్ పోసానండి దాంట్లో. సో పిండిని కలిపేసాం కదండి. పిండి కొద్దిగా మన చపాతీ పిండి అట్లా కలిపేసుకోవాలి దగ్గరికి వచ్చేటట్టు. ఓకే, చపాతీ పిండిలా కలుపుకోవాలంట అండి, అంతా దగ్గరికి వచ్చేటట్టు. ఓకే, అయిపోయింది ఇది. ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? ఈ పోతిరెడ్డిపల్లి సర్పంచ్ అండి. అవునా? ఓకే, అంటే రెండింటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఆ లైఫ్ని ఈ లైఫ్ని? అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కదండి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. యాక్చువల్లీ నేను మొన్న నూజివీడు వెళ్ళినప్పుడు అండి, అక్కడ కూడా అందరూ చైర్మన్స్, వైస్ చైర్మన్స్ అందరూ లేడీసే అండి. అసలు అక్కడ ఇక్కడ చూస్తే కృష్ణా జిల్లా మొత్తం లేడీస్ డామినేషన్ లాగే ఉంది. మిమ్మల్ని అందరినీ చూసి అందరూ ఇన్స్పైర్ అవుతారండి. అంటే అన్ని రంగాల్లో మన ఆడవాళ్ళు కూడా ముందున్నారు. దేంట్లో తీసిపోం మనం. వంటింటికే కాదు, ప్రపంచానికి కూడా మనం ఏంటో చూపించచ్చని మీ అందరినీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో నెక్స్ట్ ఏం చేయాలండి? అది ఈ పెనం పెట్టాలండి. పెనమా? వెలిగించండి పొయ్య. సో పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టేసాను. ప్యాన్ పెట్టాక కొద్దిగా ఇలా చేత్తో నూనె తీసుకుని ఇలా రాయాలండి. సో పెనం బాగా వేడెక్కక ముందే కొంచెం ముందే రాసేసుకోవాలి. ఇలా వేడెక్కితే చేయి కాలిపోతుంది. ఓకే, అలా రాసుకున్నాక ఇది కొద్దిగా ఇట్లా తీసుకుని, ఓకే, దీన్ని ఇట్లా. సో డీప్ ఫ్రై ఏం చెయ్యరు? లేదండి. అవునా? పెట్టేద్దాం. ఓకే, సో అలా ఒత్తేసుకుంటే అయిపోతుంది. అంతేనండి. ఇదంతా ఇలా పెట్టేసుకోవచ్చు. మొత్తం అంతా ఇట్లా నొక్కేసుకోవచ్చు అనమాట. ఓకే, దీని మధ్యలో ఏం చేయాలంటే ఇలా హోల్స్ పెట్టుకోవాలి. దాని మధ్యలో హోల్స్ పెట్టుకోవాలా? అంటే ఆయిల్ వెళ్ళడానికి అనమాట. మొత్తం దీనిలో అంతా ఆయిల్ పట్టడానికి. ఓకే, అలా హోల్స్ పెట్టుకోకుండా చుట్టూ వేస్తే చుట్టూ చుట్టూతోనే అవుతుంది కదండి. ఈ హోల్స్ అయితే మధ్యలో కూడా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది.
కొద్దిగా మనం నెయ్యి వేసుకుందాం ఆ హోల్స్లో. ఓకే ఇట్లా ఓకే. మూత పెట్టేయండి. మూత పెట్టాలా? మూత పెట్టండి. ఓకే. ఒక 5 minutes. 5 minutes. సర్పంచ్ ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 3 years అయిందండి. 3 years. ఈ August 2nd కి 3 కంప్లీటెడ్. కంప్లీట్ అవుతాయి. ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది ఆ లైఫ్? కొత్త లైఫ్ కదా, నేను కోరుకున్న లైఫ్. కోరుకున్న లైఫ్ మీకు బాగా నచ్చింది? చాలా ఇష్టం. అవునా? మీరు ఏం చదువుకున్నారు? డిగ్రీ BA సైకాలజీ చేశానండి. సైకాలజీ చేశారంట అండి. అయితే ఈజీగా ప్రజల మనసుల్ని, మైండ్స్ ని కూడా ఈజీగా చదివేస్తారు మీరు, అంతేనా? అవునా? ఓకే. ఇది అవడానికి ఎంత టైం పడుతుంది? ఒక 5 or 10 minutes చాలు. చాలా ఈజీ రెసిపీ, చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. సో మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప. ఒక పాప. పాప ఏం చేస్తూ ఉంటుంది? ఇంటర్ అయిపోయిందండి, మెడిసిన్ లో జాయిన్ చేయాలి. అక్కడికి వెళ్తే అండి ఇంతే ఉన్నారు, వాళ్ళకి ఇంత పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు. ఇక్కడ చూసాను శ్రీదేవి గారిని, ఏదో చిన్న పిల్ల LKG UKG ఉంటారేమో అనుకున్నాను. బట్ ఏం చదువుతున్నారండి? మెడిసిన్ జాయిన్ చేయాలండి. మెడిసిన్ లో జాయిన్ చేస్తున్నారంటే వాళ్ళ పాపని. ఎలా? మీ ఆరోగ్యానికి సీక్రెట్ ఏంటి? హ్యాపీనెస్. అయిపోవచ్చిందా? సో మూత పెట్టేమంటారా? మూత ఉంచేసేయండి. ఓకే. సో అంటే ఇప్పుడు బయటికి వెళ్ళడం, సర్పంచ్ అయిన తర్వాత అందరినీ చూసుకోవడం, ఇదంతా ఇబ్బంది కదా. పిల్లలకి టైం ఇవ్వగలుగుతున్నారా మీరు? అంటే పాప హాస్టల్లో ఉంటది విజయవాడ. ఒక అంతకుముందు పాప ఉన్నా గానీ అంతేం ఇబ్బంది అనిపించేది కాదు. అత్తయ్య కూడా ఉండేది. అత్తయ్య, పాప, ముఖ్యంగా హస్బెండ్ సపోర్ట్. మీ హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మాజీ సర్పంచ్. ఓహో, ఇప్పుడు లేడీస్ కోటా వచ్చింది కాబట్టి సో ఆయన పనితనం చూసి మళ్ళీ నన్ను గెలిపించారు. అంతేనండి, ఆయన బాగా పనిచేశారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని నిలబెట్టారు. అయిపోయిందా? ఒకసారి తిప్పుకోవాలండి ఇది. ఓకే, సేమ్ దోశలాగా. సో ఇలా తిప్పేసుకోవాలండి. సో ఒకవైపు కంప్లీట్ గా కాగిన తర్వాత తిప్పుకోవాలండి దాన్ని, మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. సో మీ హస్బెండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంటే అక్కడి నుంచి వచ్చేసారు కదా. అంటే ఫార్మర్ అండి తను బేసిక్ గా. ఓకే, ఫార్మర్ అని చేసుకున్నాను నేను. ఫార్మర్ అని చేసుకున్నారు. అదేంటి, రోజులు అందరూ ఇంజనీర్స్ కావాలి, డాక్టర్స్ కావాలి, లాయర్స్ కావాలి, అందరూ పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. మీరు ఎందుకు ఫార్మర్ ఫ్యామిలీలో నుంచి వచ్చానండి. సో ఆ కుటుంబంలో నుంచి వచ్చారు కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా మీకు తెలుసు. నిజంగా అండి, మన దేశానికి వెన్నుముక రైతులండి. మనం వాళ్ళని పట్టించుకోము. అన్ని పెద్ద పెద్ద మ్యాచెస్ కావాలని అందరూ చూస్తుంటారు. ప్రతి ఇంట్లో కనుక ఒక రైతు ఉంటే మనకి ఫుడ్ కొరత అనేది ఉండదండి. సో మీ అత్తగారి తరపు నుంచి సపోర్ట్ ఉంది. మీ మదర్ వాళ్ళు ఏమన్నారు మీరు నుంచి ఉంటుంటే? ఏమలేదండి, వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్. సో టోటల్ ఫ్యామిలీ. వాళ్ళు కూడా కొంచెం పొలిటికల్ ఉంది. ఓకే, ఏం చేస్తుంటారు? నాన్నగారు లేరు. ఓకే. మమ్మీ టీచర్స్ ఫ్యామిలీ మమ్మీది. డాడీ వాళ్ళదేమో ఫార్మర్స్. అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? ఓకే. ఓకే, శశి గారు మీకు తోడికోడలు కదా, మీతో ఎలా ఉంటారు? చాలా బాగుంటారండి. మా ఇంటి పక్కనే గోడే అడ్డం అన్నమాట. గోడే అడ్డం, కానీ మనుషుల మధ్య అడ్డం లేదు. సో ఇద్దరు తోటికోడలు కాదు, సిస్టర్స్. అలాగే ఉంటారండి. సో అలాగే చూసుకుంటారు కూడానా? అలాగే చూసుకుంటారండి. అవునా? ఓకే. మామూలుగా ఇది ఎప్పుడు తింటూ ఉంటారండి? రైనీ సీజన్ లో తింటారండి. వర్షం పడేటప్పుడు ఆఫ్టర్నూన్ తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఈవినింగ్ మా ఇంట్లో వాళ్ళందరూ తోటలోకి వెళ్ళి వచ్చాక పెడితే చాలా ఇష్టంగా తింటారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఇంకా వేరే సిటీస్ లో అయితే మామూలుగా పచ్చిమిరపకాయ బజ్జీ అలాంటివి ఫేమస్ అన్నమాట. కానీ ఇక్కడ ఇది ఫేమస్. మా ఊరికి ఇది ఫేమస్ అండి. మా హస్బెండ్ నాయనమ్మల దగ్గర నుంచి చేస్తారండి. సో ఇది ఇప్పుడు వచ్చిన వంటకం, తరతరాల నుంచి వస్తున్న ట్రెడిషనల్ వంటకం. సో మాక్సిమం అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే. సో ఇంతేనండి? అంతేనండి. సో ఈవినింగ్ స్నాక్ అంటున్నారు కాబట్టి అసలు స్నాక్ అని చెప్పారు, చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి. ఇది నిజంగా స్నాకే. సో తీసేద్దామండి. వేడి తపాలా చెక్క రెడీ అండి. సో నా చేతిలో వేడి తపాలా చెక్క ఉంది. సో వర్షాకాలం కాబట్టి వేడిగా తింటే బాగుంటుంది. చాలా వేడిగా ఉంది, నేను తినేస్తున్నాను. ఇది వెన్నపూసలో నంజుకు తింటే ఇంకా బాగుంటుందండి మంచికి. ఓకే, ఇలా కూడా చాలా బాగుందండి. సొరకాయ బెజ్జాల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, పొడి మసాలా, గసగసాల పొడి, నూనె, కొత్తిమీర. సొరకాయ బెజ్జాల పులుసు తయారీ విధానం: ముందుగా సొరకాయని తీసుకుని
చిన్న చిన్న బెజ్జాలుగా పొడుచుకోవాలి. తర్వాత దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి అది వేడెక్కాక సొరకాయ ముక్కలు అందులో వేసి వేయించుకుని అందులో కొంచెం ఉప్పు వేసి వేపుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత పాన్ లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకుని అందులో వేపుకున్న సొరకాయ ముక్కలు వేసి కాసేపు మగ్గనివ్వాలి. తరువాత అందులో కారం, గసగసాల పౌడర్ వేసి కలిపి చింతపండు గుజ్జుని అందులో వేసి తరువాత ధనియాలు, చెక్క, లవంగంతో చేసిన పొడి మసాలా వేసి కలిపి అందులో కొత్తిమీర వేసి కాసేపు ఉడకనిస్తే సొరకాయ బెజ్జాల పులుసు రెడీ. తపాలా చెక్క తయారీకి కావాల్సిన పదార్థాలు: వరిపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, నెయ్యి, ఆయిల్, ఉప్పు. తపాలా చెక్క తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వరిపిండి, నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి, ఉప్పు వేసి అందులో వేడి చేసుకున్న నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ లోపల చేత్తో లైట్ గా ఆయిల్ రాసి కలుపుకున్న పిండిని ముద్దలుగా తీసుకుని పాన్ లో వేసి ఒత్తుకుని దాని మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత దాని రెండో వైపు తిప్పి కాసేపు ఉడకనించి ప్లేట్ లోకి తీసుకుంటే తపాలా చెక్క రెడీ. 2 ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఫస్ట్ చేసిన సొరకాయ బెజ్జాల కూర అండ్ తపాలా చెక్క కూడా రెండిటికి 2గానే ఉన్నాయి. సో ఇంత మంచి మూమెంట్ ని వీళ్ళిద్దరితోనే కాదు మొత్తం పోతిరెడ్డిపల్లి వాళ్ళందరినీ పిలిచేద్దామండి. సో అందరికీ థ్యాంక్స్ అండి. పోతిరెడ్డిపల్లి వాళ్ళందరూ ఇంతసేపు ఓపిక్గా మా అందరి కోసం వెయిట్ చేసి ఉండి ఇంత మంచి రెసిపీస్ని మాకు చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఊరి రుచుల తరపు నుంచి మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇంత మంచి మెమరబుల్ మూమెంట్ని నేనైతే మర్చిపోలేను. సో మీ అందరితో కలిసి నేను ఒక సెల్ఫీ దిగుతాను, ఓకేనా? స్మైల్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ బాయ్ బాయ్. ఇదండి ఈ రోజు పోతిరెడ్డిపల్లిలో మా ఊరి రుచులు. ఈ వంటలు మీకు బాగా నచ్చేసాయి కదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త వంటలతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. మరి ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.